మనం చూసావుగా, అందుకే సెన్సార్ కట్టాను. కొంచెం ఒకటే పిరుగు నుంచో అన్నా. కార్ వచ్చేసింది. ఏమండి మేమే. హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి, మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రై, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళు. నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని. ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్, బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది. లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతాడు. మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందరూ. చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క. రే, ఈ గ్యాంగ్లో నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్. అన్నా
ఇద్దరికి కలిపి డబ్బు తీసుకుంటున్నాం ఆ? దించు. కానిస్టేబుల్ జూమ్ చేయి. రివైండ్ చేసి జూమ్ చేయి. ఆ లుంగి కట్టిన వాడు ఎవడో తెలుసా? తెలీదు సార్. ఆహా. ఈ మూర్తి నువ్వే కదా? అయ్యో నేను కాదు సార్. సార్ నా పిల్లాడికి చుట్టూ సార్. పాలకుల నుంచి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడడానికి వస్తాడు సార్. అంతేగాని నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్. ఇప్పుడు కూడా విజయనగరంలోనే మక్కం వేశాడు సార్. రేయ్, వాడు ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఏంటి? ఏయ్ చెప్పరా. 78 93 63 49 52 సార్. తగరపువలస హెడీ స్టాన్ చెన్నై హౌరా రోడ్. హలో నాగనా ఎక్కడున్నారేటి? ఆ? కప్పులో వస్తున్నాం అయ్యా. ఏంటి కప్ప? అదే అద్దెబండిలో వస్తున్నాం అని చెప్తున్నాను కదా ఏంటి? అసలు ఎవడైనా పబ్లిక్ వెళ్లే కారులో ఎక్కుతాడా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదని చెప్పాను కదా. లేదురా ఆ కుర్ర కుంకగాడే. వాడన్నాడంటే నీ బుద్ధి ఏమైంది? కాల్ టాక్సీలో ఎక్కారు, సమస్య రావాలి అప్పుడు చెప్తారు. సరే వదిలే. ఆ, జాతర జరగబోతోంది, గుంపుగా లేపేస్తే ఇబ్బంది ఏంటి లేకుండా చూసుకుంటా. ఏమండి ఆ? ఇటెందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒకరిని పికప్ చేసుకుని వెళ్దాం. పికప్ కార్ ఆపమను. కార్ ఆపమని చెప్పు. హలో, కార్ ఆపండి. ఇప్పుడు కార్ ఆపుతారా లేదా? ఆపండి. ఏంటండి? కారు బుక్ చేసింది మేము. రేయ్, ఈ బండిలో ఇంకెవడో ఎక్కకూడదు. సార్, అసలు షేరింగ్ ట్రిప్ బుక్ చేసింది మీరే సార్. షేరింగా? కాదే. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అవునన్నా, ఆప్షన్ మారింది. నిన్ను నీకవైనా తిక్క? నిన్ను చిన్న వాల్టర్ హాస్పిటల్ చేర్పించడానికి బండి వచ్చింది. వెళ్ళు. దీంతో నాకేటి మాటలు ఆడుతూనే మాట్లాడతాను. రేయ్, రేయ్, నిన్నేరా. హలో హలో, అటు చూడండి. అటు. నువ్వు వేరే బండిలో వెళ్ళిపో, మాకు అర్జెంట్. నేనెందుకు వేరే బండిలో వెళ్ళాలి? నాకు అర్జెంటే. మీరు వెళ్లేదారే. వెళుతూ ఇన్ని డ్రాప్ చేయడం వల్ల మీకేం లేట్ అయిపోదు. రేయ్, అర్థం దించరా. అన్నా, బాస్ స్టాండ్ చేస్తున్నాడు, త్వరగా అన్నా. టెన్షన్ అయిపోతాడు. భాస్కర్, సమస్య రాదని చెప్పాను కదా. హలో, ఎరా నీకు ఎర్రి పప్పరా కనిపిస్తున్నా? ఆయన చూసాడన్నా. ఈ రోజు నాన్నగారి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. అలాగే అన్నా. నాతో చెప్పకుండా నాన్నగారిని ఇంటి నుంచి బయటికి ఎక్కడికి పంపించకండి. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. తపస్సు, నాన్నగారికి ఏం జరగదు. నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి.
భాస్కర్, రే భాస్కర్, వాడే తపస్సు. నన్ను వాడికి బాగా తెలుసు. వైజాగ్ లోకల్ గ్యాంగ్. దీన్ని బట్టి న్యూస్ లీక్ అయి ఉంటుంది. నానా ఏంట్రా ప్రాబ్లం? రిస్క్ ఈరోజు వద్దు. ఏయ్ మూసుకోరా. భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి అడిగే. వద్దంటున్నానా? మగ పెళ్ళోరింటికి మనలాంటి బంధువులు చాలా మంది వచ్చారు. అందుకే ఈ రోజే పెళ్లి జరిపించాలా అని ఆలోచిస్తున్నాను. రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగేది. పోస్ట్పోన్ చేయకూడదు. సిచ్యువేషన్ సహకరిస్తుంది. వెయిట్ చేయి. భాస్కర్, లాయర్ ఏమంటున్నాడు రా? హరికృష్ణ చెప్పాడంటే నిజమే ఉంటుంది నాన్న. నేను మీ కొడుకుని, నన్ను నమ్మండి. నమ్మిట్టు చెయ్యి. ఆనందపురం ఆన్ చెన్నై హౌరా హైవే. గుడ్ లక్. గుడ్ లక్ అని చెప్పాను. దేనికి? నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. ఏమండి, ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు, ఇంకా ప్రమోషనే మొదలెట్లా మీకెలా తెలుసు? నా తల్లి చెప్పింది. ఆ? తల్లి ఇదిగో ఇక్కడ కూర్చుంది, పైడి తల్లి. హలో. సీరియస్గానేనండి. మీరు అనిరుద్ గిటారిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మీకు ఛాన్స్ దొరికింది. మీకోసం డైరెక్టర్ మధురవాడలో వెయిట్ చేస్తున్నారు. మీరు సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. నమ్మకం లేదంటే తల్లిని మీరే అడగండి. ఇది అనిరుద్ధ్కి తెలీదే. ఊరికే అడగండి. మీరు మీ మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేశారు. సో మీ మొబైల్ నంబర్ నా ఫోన్కి వచ్చింది. నా ఫోన్లో ట్రూ కాలర్ ఉంది. అదంతా ఓకేనండి, కానీ డైరెక్టర్ మధురవాడ వెయిటింగ్ అది. యాండి, దీనికి ఏమైనా పిహెచ్డి చదవాలా చెప్పండి. బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. వారానికి నేనే 3 ట్రిప్పులు వెళ్తున్నాను. అంతేకాకుండా ఒకరి పేరు, ఫోన్ నంబర్ ఉంటే చాలు, మొత్తం డీటెయిల్స్ లాగేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం. ఏయ్ చల్లగా చల్లగా కూర్చో. సరే, నన్ను చంపడానికి మనుషుల్ని పురమాయించారని నీకెలా తెలుసు? ఆ ఎమ్మెల్యే కార్తికేయ ఏం మాట్లాడాడో మీరే వినండి. చూడండి, రాజకీయం అనేది ఒక యుద్ధం. వరుసగా 3